పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి వచ్చిందా? ఎలాగో నిశ్చితార్థం జరగలేదు కదండి, అందుకే డైరెక్ట్ గా పెళ్లికి ముహూర్తాలు ఎట్టించేసి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీళ్ళని త్వరగా పెళ్లి చేర్పించాలని ఆలోచన అండి. వీలైనంత త్వరగా కాదు బ్రదరు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ పెళ్లి జరిగిపోవాలా. అప్పుడే నాకు సగం టెన్షన్ తగ్గిపోతుంది. అదేంటి బెదరు, మాకు పెళ్లి జరిగితే నీకు టెన్షన్ తగ్గడం ఏంటి? అంటే అదే బ్రదరు, మీ నిశ్చితార్థం ఆగిపోయి ఉండదు కదా, మీకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అదే టెన్షన్ తో ఉన్నాను అదనమాట. నేనంటే నీకెంత ప్రేమ బ్రదరు. అనిపించట్లేదండి, భయంలా అనిపిస్తోంది. ఎదుగో పంతులు గారు, మీరు పంచాంగం చూడండి, పోలీసు మాదిరిగా వాసన కాదు. బ్రదరు, ఇట్లాంటి విషయాలు కూర్చొని అదే నిలబడేది కూర్చొని మాట్లాడుకున్నారు. రండి పంతులు గారు, మీరు కూర్చోండి. ఇదిగో బ్రదరు, రండి కూర్చోండి. కూర్చోండి కానీ మీరు కూడా. అబ్బో, ఇదిగో పంతులు గారు, పంచగాన్ని బాగా చూడండి. కుదిరితే రేపెల్లుండు, కుదరకపోతే ఏళ్ళ పెట్టేయండి. ఇదేమిటండి, ఇతనికన్నా మీరే ఎక్కువ తొందరపడుతున్నారు. ఈడ తొందరగా పెళ్లి అవడం ముఖ్యంగానే ఎవరు తొందర పడతారనేది కాదు. ఏమంటా బ్రదరా? అవునవును. ఆ ముఖ అతను చెప్పి వేరే ముహూర్తం ఫిక్స్ చేయమని చెప్పండి. పంతులు గారు, అది ఆల్రెడీ అదే పనిలో ఉన్నానండి. ఇదిగో పంతులు గారు చూసుండరా, ఎప్పుడు ఉండదే, ఎన్ని గంటలకు ఉండదే, పగలా రేత్రా చెప్పండి, ఎప్పుడు ఉండదు, ఎప్పుడు పంతులు గారు చెప్పండి. బాబు, ఇది జ్యూస్ కాదు, గ్లాసులో పోసుకుని తాగడానికి. గ్రహాలు వాటి అనుగ్రహాలను బట్టి చూడాలి. మీకు మరీ అంత తొందరగా ఉంటే మీరే చూసుకోండి. వాట్ ఈస్ దిస్ అండి, వాట్ ఈస్ దిస్? అరే, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. ఎదిగో పంతులు గారు, మీరు కొంచెం పంచలను తగ్గించే ముందు పంచాంగం చూడండి. చూడండి బాబు చలం. ఏటండి రాణి గారు? ఏం లేదయ్యా, మా బుజ్జమ్మ అదృష్టమే బాగోలేదు, లేకపోతే మా తలరాతే బాగోలేదు. అనుకున్నవేవి అనుకున్నట్టు జరగడం లేదు. నిశ్చితార్థాన్ని ఒక పెద్ద పండగలాగా చేద్దామనుకున్నాను. చివరికి గుండెలు పగిలిపోయేలాగా ఏడవలసిన పరిస్థితి వచ్చింది. ఆ బాధలన్నింటినీ పోగొట్టాలనే కదండి మన ప్రయత్నాలని. ఇదిగో ఆ పెళ్లి కాస్త త్వరగా జరిగిపోయింది అనుకోండి, మనందరం ఆ బాధలన్నింటినీ మర్చిపోయి చాలా సంతోషంగా ఉండొచ్చు. ఏంటంటే